This program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు అప్ ఫ్రంట్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మాదాపూర్లో కొనసాగుతున్న కూల్చివేతలు, ఆక్రమణలు తొలగిస్తున్న అధికారులు. తిరుమలలో ప్రారంభమైన శాంతి హోమం, అపచారం కలగడంతో సంప్రోక్షణ చర్యలు. శ్రీలంక నూతన అధ్యక్షుడిగా దిశ సాయకే 9వ అధ్యక్షుడిగా ఇవాళ ప్రమాణ స్వీకారం. బంగాళాఖాతంలో ఆవర్తనం, హైదరాబాద్కు ఎల్లో అలర్ట్ జారీ. హైదరాబాద్లోని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. ఇవాళ ఉదయం నుంచి మాదాపూర్లోని కవూరి హివాల్స్ పార్కు ప్రాంతంలో అక్రమాలను అధికారులు తొలగిస్తున్నారు. రాజధానిలో చెరువులు, ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా బుల్డోజర్లు ఆదివారం కుక్కట్పల్లి, నల్ల చెరువు, అమీన్పూర్లోని కిస్టారెడ్డిపేట, పటేల్గూడలో అక్రమ నిర్మాణాలు పనిపట్టాయి. 2 రోజుల క్రితం డ్రోన్లతో సర్వే నిర్వహించిన అధికారులు అక్రమంగా భవనాలు, షెడ్లు నిర్మించిన వ్యక్తులకు తనిఖీదులిచ్చి ఆదివారం లోపు ఖాళీ చేయకపోతే కూల్చివేస్తారు మని హెచ్చరించారు. వారు స్పందించకపోవడంతో కుక్కట్పల్లి, నల్ల చెరువు, అమీన్పూర్లోని ప్రభుత్వ భూముల్లో నిర్మాణమైన 25 విల్లాలు, బహుళ అంతస్తుల భవనాలు సహా 44 నిర్మాణాలను కూల్చివేశారు. షెడ్లు, ఇతర నిర్మాణాల వద్ద వాటి యజమానులు లీజుకు తీసుకున్న వారు ఆందోళన చేస్తుండటంతో పోలీసులు వారిని ఇతర ప్రాంతాలకు తరలించారు. ఇళ్లను నిర్మించుకొని నివాసం ఉంటున్న వారి వద్దకు హైడ్రా అధికారులు వెళ్లలేదు. 3 ప్రాంతాల్లో మొత్తం 8 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. వాటి విలువ 200 కోట్లు ఉంటుందన్నారు. హైడ్రా అధికారులు 3 బృందాలుగా విడిపోయి నల్ల చెరువు, కిస్టారెడ్డిపేట, పటేల్గూడకు భారీ బందోబస్తుతో చేరుకున్నారు. విద్యుత్ శాఖ సిబ్బందికి పిలిపించి కూల్చివేయనున్న షెడ్లు, నిర్మాణాలకు కరెంటు సరఫరా నిలిపివేయాలని చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి. రైట్ శ్రీలత, నగరంలో అక్రమ కట్టడాల పైన అయితే హైడ్రా ఉక్కుపాదం మోపుతుందనే చెప్పుకోవాలి. గత కొద్ది రోజులుగా కూడా హైడ్రాకు సంబంధించి చాలా వరకు ఏవైతే చెరువుల కబ్జాలకు సంబంధించి కావచ్చు, అలాగే పార్కుల కబ్జాలకు సంబంధించి ఏ ప్లేసెస్ లోనైతే ఈ యొక్క కట్టడాలు ఉంటాయో ఆ కబ్జాలకు గురైన ప్లేసెస్ లో ఏవైతే అపార్ట్మెంట్స్ కట్టి ఉంటారో వాటికి సంబంధించి కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. కొద్ది రోజులుగా చూసుకున్నట్లయితే పలు ప్రాంతాల్లో అంటే గచ్చిబౌలి కావచ్చు, కుక్కట్పల్లి, ప్రస్తుతం మాదాపూర్లోని కావురి హిల్స్ లో ఒక ఏదైతే సొసైటీకి సంబంధించిన ల్యాండ్ లో ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ ని కూడా వాళ్ళు రిమూవ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఉదయం నుండి కూడా ఈ కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఈ స్టాల్స్ యజమానులు మాత్రం దాదాపుగా మాకు 25 సంవత్సరాల వరకు సమయం ఉంది, ఈ సమయం పూర్తి ఇంకా అవ్వలేదు, కానీ ఇప్పుడు అనుమతి లేకుండా, మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ఈ యొక్క కూల్చివేతలు అనేటివి ప్రారంభించారు అంటూ కూడా కొంతవరకు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అసోసియేషన్ మెంబర్స్ మాత్రం ఈ యొక్క స్టాల్స్ విస్తీరణ వల్ల
మాకు చాలా ఇబ్బంది అవుతుంది, మేము వాకింగ్ చేయడానికి కావచ్చు ఇతర పనులకు కావచ్చు కొంతవరకు ఆటంకం కలుగుతుంది అంటూ పలుమార్లు కూడా కంప్లైంట్ చేయడం అయితే జరిగిందని అటు అక్కడి స్థానికులు చెప్పడం జరుగుతుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కూల్చివేతలు అనేటివి కూడా పూర్తి స్థాయిలో అంటే ఈ చెరువుల కబ్జాలు కావచ్చు, పార్కుల కబ్జాలు కావచ్చు, మరికొద్ది రోజుల్లో మరిన్ని బడా బాబులకు కూడా దీనికి సంబంధించి నోటీసులు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ కూడా సమాచారం అందుతుంది. ప్రస్తుతం కూడా చాలా మందికి దీనికి సంబంధించి ఇప్పటికే కొంతవరకు నోటీసులు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఎక్కడెక్కడ అయితే ఈ అపార్ట్మెంట్లు కట్టి ఉంటారో అలాగే దానికి సంబంధించి కొంతవరకు ఈ భవనాలు కావచ్చు లేదా ఏవైనా ఫంక్షన్ హాల్స్ కానీ మాల్స్ కట్టి ఉన్నా కానీ వాటన్నిటిని కూడా ఇప్పటికే నోటీసులు అయితే అందజేయడం జరిగింది. ఎవరైతే వారికి సహకరించని వారు ఉంటారో వారిపైన కఠిన చర్యలు కూడా తీసుకోవాల్సి వస్తుందంటూ కూడా ఇప్పటికే అధికారులు స్పష్టం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రీలత, లిఖిత, మరి అధికారులు పంపించిన నోటీసులు ఎన్ని రోజుల ముందు పంపిస్తున్నారు? ఆ ప్రజలకి ఎన్ని రోజుల ముందు చేరుతుంది అది? సాధారణంగా చూసుకున్నట్లయితే అంటే గతంలో చూసుకున్నట్లయితే కోవిడ్ టైంలో కూడా కొంతమందికి వచ్చాయని చెప్తున్నారు. ఆ తర్వాత 6 నెలల ముందుగానే తాము పంపించామని అధికారులు చెప్తున్నారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయంలోనైతే ఈ యొక్క నోటీసులు అందడం అయితే జరిగిందని అధికారులు చెప్తుంటే తమకు ఎలాంటి ఇంటిమేషన్ లేదంటూ మరికొంతమంది చెప్తున్నారు. అయితే హైడ్రాక్ సంబంధించి మనం రీసెంట్ గా చూసుకుంటే నిన్న కుక్కట్పల్లిలో ఈ యొక్క కూల్చివేతలు అయితే కొనసాగాయి. అక్కడ స్థానికులు వారి వేదన కూడా మనం చూసాం. అంటే ఎవరైతే ఈ బిల్డర్స్ ఉంటారో ఈ ప్రాంతానికి సంబంధించి అది ఇంతకు ముందు ఏ విధంగా ఉంది ఏంటి అనే వివరాలు కానీ దానికి సంబంధించి ప్రభుత్వం తమకు సహాయం చేసింది అంటూ కూడా కొంత మభ్యపెట్టే మాటలు చెప్పి వారి నుండి డబ్బులు లాగి ప్రస్తుతం వారిని రోడ్డు మీద పడేసిందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మాదాపూర్ లో జరుగుతున్న ఇష్యూకు సంబంధించి తాము దాదాపుగా 25 సంవత్సరాలు లీజుకు తీసుకున్నాము, ఈ లీజు సమయం ఇంకా పూర్తి కాలేదు, కాకముందే వీరిలాంటి చర్యలకు పాల్పడడం అనేది సరికాదు అంటూ కూడా ఈ ఎవరైతే లీజ్ కి తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడి అసోసియేషన్ మెంబర్స్ మాత్రం మేము చాలా రోజుల నుండి చెప్తున్నాం, వారు లీజు తీసుకున్న స్థలం వేరు, ఇప్పుడు వారు పెట్టిన స్టాల్స్ ఏవైతున్నాయో వాటికి సంబంధించిన స్థలం వేరంటూ కూడా గతంలో కూడా చెప్పినప్పటికీ అసలు ఎలాంటి రెస్పాండ్ లేదు. బట్ ఇప్పుడు రెస్పాండ్ అయినందుకు సంతోషం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రీలత, ఓకే, థ్యాంక్ యూ లిఖిత. మార్క్సిస్ట్ నేత అనురాగ్ కుమార దిశా నాయకే శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆదివారం వెలువడిన ఫలితాల్లో తన ప్రత్యర్థులు ప్రేమదాస ప్రస్తుత అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘేను ఓడించి విజేతగా నిలిచారు. దీంతో శ్రీలంక ఎన్నికల కమిషన్ దిశా నాయకేను విజేతగా ప్రకటించింది. ఇవాళ శ్రీలంక 9వ అధ్యక్షుడిగా దిశా నాయకే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన గెలుపుపై దిశా నాయకే స్పందించారు. ప్రజలందరి శతాబ్దాల కళ ఎట్టకేలకు సాకారమైందని తెలిపారు. ఈ విషయం ఏ ఒక్కరి కష్టం కాదని, వందల వేల మంది సమిష్ట కృషి అని పేర్కొన్నారు. ఈ విజయం ప్రజలందరిది అని దిశా నాయకే తెలిపారు. ఎందరో కన్నీళ్లు ప్రాణ త్యాగాలతో తమ ప్రయాణం సాగిందన్నారు. వాళ్ళ త్యాగాలు ఎప్పటికీ మరవలేనని అన్నారు. లక్షలాది కళ్ళు ఎన్నో ఆశలతో నిండిపోయాయని, శ్రీలంక చరిత్రను తిరగరాయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఎన్పీపీ నాయకుడు అనురాగ్ కుమార దిశా నాయకే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. శ్రీలంక అధ్యక్షునిగా ఎన్నికైన మార్క్సిస్ట్ నేత అనురాగ్ కుమార దిశా నాయకేకు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ అభినందనలు తెలిపింది. శ్రీలంక చరిత్రలో తొలిసారి ఓ కమ్యూనిస్టు నేత అధ్యక్ష పీఠంపై కూర్చున్న ఈ సందర్భంలో ఎంతో
మహత్తరమైనదిగా పేర్కొంది. శ్రీలంకను దిశానాయకే ప్రగతి పదంలో నడిపిస్తారనే విశ్వాసం తమకు ఉందని చెప్పింది. తిరుమల శ్రీవారి ఆలయంలో మహాశాంతి యోగం ప్రారంభమైంది. శ్రీవారి నైవేద్యాలు లడ్డు నెయ్యిలో కల్తీ జరిగిన నేపథ్యంలో ప్రాయశ్చిత్తం కోసం అర్చకులు అధికారులు శాంతి హోమం నిర్ణయించారు. ఈ మేరకు ఆలయంలోని యాగశాల వద్ద ఉదయం 6 గంటల నుంచి హోమాన్ని అర్చకులు తలపెట్టారు. అనంతరం పంచగవ్య సంప్రోక్షణ చేయనున్నారు. శ్రీవారికి వాడే ఆవు నెయ్యిలో దోషం ఉండటం వల్ల అపచారం కలిగిందని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. ఈ అపచారానికి ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం నిర్వహిస్తున్నామని తెలిపారు. హోమం తర్వాత అన్ని పోర్టల్లో సంప్రోక్షణ చేస్తామని వెల్లడించారు. మరోవైపు లడ్డు కోసం స్వచ్ఛమైన నెయ్యి కొనుగోలు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. నెయ్యి స్వచ్ఛతని తేల్చేందుకు 18 మందితో ల్యాబ్ ప్యానెల్ని ఏర్పాటు చేశామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ఆగస్టులో నిర్వహించిన పవిత్రోత్సవాలలో లడ్డు కల్తీ అపచారం తొలగిపోయిందన్నారు. అప్పటి వరకు భక్తుల్లో ఆందోళన తొలగించేందుకు ఇవాళ శాంతి హోమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తిరుమల లడ్డు అపవిత్రమైన నేపథ్యంలో భక్తుల్లో విశ్వాసం నింపేందుకు తగిన చర్యలు చేపట్టామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. గుర్తింపు పొందిన సంస్థల నుంచి స్వచ్ఛమైన నెయ్యి కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. నెయ్యి నాణ్యతను పరీక్షించేందుకు తగిన ప్రయోగశాలలు ఏర్పాటు చేస్తున్నామని ఈవో తెలిపారు. NABL ల్యాబ్కి నెయ్యి నమూనాలు పంపించే విధానాన్ని ప్రారంభించామని తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. మన తిరుపతిలో తిరుమల లడ్డుకు పరిస్థితిని పెడితే ఇప్పుడు ఎంతో దాని మీద చర్చాంశంగా చేరింది. ఇప్పుడు ప్రత్యక్షంగా నిన్న సాయంత్రం 6:45 ఒక స్థానిక ఈవో శ్యామలరావు గారు ఒక ప్రెస్ మీట్ సమావేశం నిర్వహించారు. దీంట్లో ఆగమన శాస్త్రమైన చర్యకు సంబంధించిన కొంతమంది పెద్దలు పీఠధరులు పాల్గొనడం జరిగింది. పాల్గొని ఇక్కడ కొన్ని విశేషమైన విషయాలను కూడా వాళ్ళు పరిగణనలో తీసుకుని చెప్పడం జరిగింది. ఇక్కడ ఖచ్చితంగా ఆగమన శాస్త్రకు సంబంధించిన కొన్ని విషయాలని తీసుకుని పరిగణనలో తీసుకుని శుద్ధిపరిచి అన్ని విధాలుగా ఉన్న ఆవుకుతో కలిగిన నెయ్యి పదార్థాన్ని ఖచ్చితంగా ఒక గుర్తింపు కలిగిన కంపెనీ నుంచి తెప్పించి ఆ లడ్డు యొక్క ప్రాముఖ్యతను ఇంకా పెంచుతాము. అదేవిధంగా ఇక్కడ ఈ లడ్డు నాణ్యత మీద వచ్చిన ఈ పరిగ్రమంలో ఉన్న ఈ విషయాన్ని పట్టుకొని శాంతి భద్రతన హోమ అగ్ని ప్రమాణం హోమం చేపించి పవిత్రతను కల్పించి తిరుమల మాత్రం వైకుంఠ మాత్రం ఒక పవిత్రతను కల్పిస్తారని కూడా చెప్పడం జరిగింది. ప్రముఖంగా ఇక్కడ ప్రత్యక్షంగా ఇప్పుడు జరగడం ఏమనుకున్నదో ఇంకా ఇప్పుడు ఎన్ని జరిగాయో అంతకి ఇంకా ఉన్నత స్థాయిగా ఆ లడ్డు యొక్క రేటు విషయాల్లో కానీ నాణ్యత విషయంలో కానీ అన్ని విధులుగా క్లారిటీగా ఒక నమూనాను తీసుకొని ఆగమన శాస్త్రంలో పెద్దల యొక్క మధ్యలో కానీ ఈఓ గారి యొక్క ఆలోచనలో కానీ ఈ విధంగా తీసుకుని పరిక్రమలో తీసుకుని స్పష్టమైన ప్రజలకి దేవుని యొక్క వెంకన్నకి మరియు వెంకన్న యొక్క పాదాల సన్నిధిలో కలిగి ఉన్న ఆ లడ్డుకు ఉన్న భావతంతు ప్రజలకు ఆ భక్తులు ఉన్న కాకుండా ప్రజలకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఆ యొక్క లడ్డు ప్రసాదాన్ని అందిస్తానని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ చందు.
అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో 2-3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల గాలులు వేగంగా వీస్తాయని ఐఎండీ తెలిపింది. హైదరాబాద్కు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ అయింది. తెలంగాణలో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి సహా పలు జిల్లాల్లో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ తెలంగాణలోని నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో తేలికపాటి జల్లులు, ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 3 రోజుల్లో ఏపీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఏపీ ప్రభుత్వం సాంస్కృతిక వారసత్వానికి పెద్దపీట వేస్తుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమహేంద్రవరంలోని ఆనం కళా కేంద్రంలో కూచిపూడి నాట్య ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సాంస్కృతిక కళలను ప్రోత్సహించడం ద్వారా యువతను మంచి మార్గంలో తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుందని దుర్గేష్ తెలిపారు. మన భాష లేకపోతే మన కళా సాంస్కృతిక ప్రభావం మనం కోల్పోతున్నామేమనేటువంటి భయం మనందరికీ కూడా ఉన్నటువంటి సందర్భంలో అందరూ కూడా వెస్ట్రన్ కల్చర్లోకి వెళ్ళిపోయి ఆ రకమైన విధానంలోకి వెళుతున్నటువంటి సమయంలో సైతం ఎంతమంది పిల్లలు ఇంత అద్భుతంగా ఈ కూచిపూడి నృత్యాన్ని నేర్చుకుని వారందరూ కూడా ప్రదర్శనలు ఇస్తున్నారంటే నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను మన కళ శాశ్వతం, అజరామరం, సూర్యచంద్రుల ఉన్నంత వరకు కూడా మన కళ ఉండి తీరుతుందనేటువంటి మాటని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. వారికి తర్ఫీదు ఇచ్చేటువంటి ఎంతో మంది ఇవాళ నృత్య గురువులు ఈ వేదిక మీద ఉన్నారు. వారు స్త్రీలు కానీ పురుషులు కానీ చాలా అద్భుతంగా నేర్పుతున్నారు. దాంతో పాటు మరింతగా మనం మెచ్చుకోవాల్సింది ఎవరైతే తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చారో వారందరూ కూడా వారి పిల్లల్ని ఈ రకమైనటువంటి కార్యక్రమాల నిర్వహణకి కానీ వారి యొక్క పిల్లల్ని తర్ఫీదు చేయించడంలో కానీ వారు చూపిస్తున్నటువంటి శ్రద్ధ ఏదైతే ఉందో అది మనందరికీ కూడా మార్గదర్శకత్వాన్ని ఇస్తుందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మన భాష లేకపోతే మన కళా సాంస్కృతిక ప్రభావం మనం కోల్పోతున్నామేమనేటువంటి భయం మనందరికీ కూడా ఉన్నటువంటి సందర్భంలో అందరూ కూడా వెస్ట్రన్ కల్చర్లోకి వెళ్ళిపోయి ఆ రకమైన విధానంలోకి వెళుతున్నటువంటి సమయంలో సైతం ఎంతమంది పిల్లలు ఇంత అద్భుతంగా ఈ కూచిపూడి నృత్యాన్ని నేర్చుకుని వారందరూ కూడా ప్రదర్శనలు ఇస్తున్నారంటే నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను మన కళ శాశ్వతం, అజరామరం, సూర్యచంద్రుల ఉన్నంత వరకు కూడా మన కళ ఉండి తీరుతుందనేటువంటి మాటని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నేను ఇక్కడి నుంచి ఎమ్మెల్యే కాకపోయినా నిడదవోలు నుంచి శాసనసభ్యుడైనప్పటికీ కూడా నాకు లభించినటువంటి అదృష్టం ఏంటంటే ఏ రాజమండ్రి అయితే కళలకి కాణాచిగా నిలిచిందో, అద్భుతమైనటువంటి కళా సాంస్కృతిక వారసత్వాన్ని మనకు అందించిందో అటువంటి రాజమండ్రిలో పుట్టి పెరిగిన నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక
అదేవిధంగా కల్చర్ కూడా మినిస్టర్గా రావడం అనేది నాకు లభించినటువంటి అదృష్టంగా నేను భావిస్తూ మనందరికీ కూడా చూపిస్తున్నటువంటి నృత్య గురువు శ్రీ అరవ ఆంజనేయ గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి శ్రీనివాస్ శర్మ గారు, అదేవిధంగా మిత్రులు అడ్డాల నాగేశ్వరరావు గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి గోదావరి వాకర్స్ క్లబ్ వారు, అధ్యక్ష కార్యదర్శులు, నిర్వాహకులు అందరికీ కూడా నమస్సుమాన్యం తెలియజేస్తూ ఇక్కడ అద్భుతమైనటువంటి ప్రదర్శనలు ఇచ్చినటువంటి 50 మంది చిన్నారులందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తా ఉన్నాను. నేను నిడదవోలు నియోజకవర్గంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొని ఇప్పటి వరకు అక్కడే ఉండి ఇంకో కార్యక్రమంలో కూడా పాల్గొనాల్సింది అయినప్పటికీ కూడా నాకు వస్తుతః నాకున్నటువంటి అభిమానం కళల పట్ల, దాంతోపాటు ఒక అద్భుతమైన కార్యక్రమం చేసినప్పుడు భుజం తట్టాలి, వారికి భరోసాగా నిలబడాలి, చేయూతగా నిలబడాలి, అటువంటి అరవ ఆంజనేయులు గారికి మనం సహకారం అందిస్తామనేటువంటి మాట చెప్పాలనేటువంటి ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం అనేది నాకు లభించినటువంటి ప్రత్యేకమైనటువంటి అదృష్టంగా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. This program is sponsored by Thrill City, Hyderabad.